వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న 3 జిల్లాల ప్రజలకు శుభవార్త. వెలుగొండ ప్రాజెక్ట్ నేటితో పూర్తయింది. దాదాపు 3 జిల్లాల ప్రజలకు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి నీరు కూడా ప్రతి ఒక్క అంటే సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు అనమాట, వాళ్ళ కళ అనేది ఇవాళ నెరవేరిందని కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే విషయాల్లోకి వెళ్ళే ముందు ఒకసారి మనం విజువల్స్ అనేది చూద్దాం. వెలుగొండ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ కూడా మనం వాస్తవానికి చూసుకున్నట్లయితే అండర్ గ్రౌండ్లో చేసినటువంటివి, సొరంగ మార్గంలో నిర్మించినటువంటి ఈ పనులన్నీ కూడా చాలా చాకచక్యంతో నిర్వహించారని కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని ప్రాంతాలకు నీరు అందించే లక్ష్యంతో వెలుగొండ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రాజెక్టు మొట్టమొదటి సొరంగ పనులు 2021 జనవరి 13న పూర్తిగాక రెండో సొరంగ పనులు ఇవాళ పూర్తయ్యాయి. నేటితో వెలుగొండ కళ సాకారం అయిందని అధికారులు తెలిపారు. రెండో సొరంగ తవ్వకం పనులు ఇవాళ పూర్తి అయ్యాయని ప్రకటించారు. 2019 మే 30 నాటికి మిగిలిపోయిన 7.6 కిలోమీటర్ల తవ్వకాల పనులు పూర్తిగా మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేసినట్లు తెలిపారు. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైనటువంటి స్వరంగ మార్గం ప్రాజెక్ట్ అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇంత గొప్పటి అంటే ఈ ప్రాజెక్టు నెరవేర్చడంలో ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లో కావచ్చు, ముందు భావితరాల వాళ్ళకు భవిష్యత్తుకు అందించాలనేటువంటి ఒక తత్వంతో ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా ప్రజలు ఇప్పటికీ ప్రకారంగా నమ్ముతూ ఉంటారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జిల్లాను వెలుగొండలో భాగమైన నల్లమల సాగర్కు తరలించేందుకు టెన్నల్ పనులు ప్రభుత్వం చేపట్టింది. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 సెక్యూర్ను తరలించి అందులో 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్లో నిలవించేలాగా దీన్ని పేర్కొన్నారన్నమాట. అయితే ఇక్కడ నిలవించినటువంటి ఈ నీరంతా కూడా ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో 4,47,300 ఎకరాలకు తాగునీటిని అందించేలాగా అంటే సాగునీటిని అందించేలాగా ఈ పనులైతే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 15.25 లక్షల మందికి తాగునీటిని అందించేలాగా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఈ విధంగా పేర్కొన్నారని. అయితే మనం చూసుకున్నట్లుగానైతే దాదాపు 4,5 లక్షల ఎకరాలకు సాగునీటిని, అదేవిధంగా 15.5 లక్షల మందికి తాగునీటిని అందించేటువంటి ఈ ప్రాజెక్టు చిన్న చిన్నది కాదు. వాస్తవానికైతే ఇది అండర్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి స్వరంగ మార్గంలో చేశారన్నమాట. ఒకటే కాదు, దాదాపు 18.8 కిలోమీటర్లు ఉన్నటువంటి స్వరంగ మార్గంలో చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా చాలా గొప్పది, విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఏషియాలో నెంబర్ 1 అయినటువంటి అతిపెద్ద స్వరంగ మార్గంలో నిర్వహించినటువంటి ప్రాజెక్ట్ అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా అండ్ దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ రియాజ్ సైనింగ్ ఆఫ్.